హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. చలికాలం చాలా చలి వస్తోందండి మాకు. అందుకే నోటికి తినడానికి చాలా మంచిగా అనిపించే గుత్తొంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. రండి కలిసి చేద్దాం. దీనికి 2 ఉల్లిపాయలు, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు కిలో నుంచి అర కిలో వరకు వంకాయలు, అలానే మసాలా బేస్ కోసం ఈ మసాలా ఒక బిర్యానీ ఆకు, అర ఇంచి ఎండు కొబ్బరి, 2 యాలకులు, 4 మిరియాలు, 2 లవంగాలు, ఒక చిన్ని దాల్చిన చెక్క ముక్క, ఒక చిన్ని స్టార్ ఎనిస్, 2 ఎండుమిర్చి. మీ కారానికి తగినంత కర్రీలో కారం కూడా వేస్తా. ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ గసగసాలు, ఒక స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల పల్లీలు, 3 టమోటాలు, ఇవి మనకి కావాల్సినవన్నీ కూడా. అలానే నువ్వులు పేస్ట్లోకి. నువ్వులు కూడా మనం వేయించి వేసుకుంటాం. ముందుగా మనం వంకాయల్ని శుభ్రం చేసేసుకుందాం. వంకాయలు ఘాట్లు పెట్టుకొని ఇలా నీళ్లు పెట్టుకోండి. నీళ్ళలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి నీళ్లు బాగా కలిపేసి ఇందులో వంకాయలు వేసి ఉంచండి. ఇలా చేయటం వల్ల వంకాయలు రంగు మారకుండా, అంటే నల్లగా అవ్వకుండా బాగా సాఫ్ట్ అవుతాయన్నమాట. చాలా బాగుంటాయి. నేను చూపించాను చూడండి ఇక్కడ. 4-6 ఘాట్లు పెట్టుకోండి. పెద్ద వంకాయలు అయితే 6 ఘాట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. చిన్న వంకాయలు అయితే 4 ఘాట్లు సరిపోతాయి. ఇలా అయితే పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతుంది వంకాయ అన్నది. 6 ఘాట్లు. అన్నీ ఈజీగా కనిపిస్తాయి కూడా. 4 ఘాట్లు పెట్టినప్పుడు అప్పుడు పురుగు కూడా ఉండిపోతుందండి మనకి. వంకాయలు పురుగు ఎక్కువ పట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి 6 ఘాట్లు చిన్న వాటికి కూడా పెట్టుకోవడం వల్ల పురుగు అనేది ఎక్కడన్నా ఉంటే మనం తెలుసుకునే ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిని వేసి పక్కన ఒక 5-10 నిమిషాలు వదిలేసి పక్కన మిగిలిన పనులు మనం చేసుకుందాం. సో దీంట్లోకి మనం పౌడర్ మసాలాలు కలిపేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లోకి ముప్పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, కారం రుచి తగినంత వేసుకోండి అన్నీ కూడా. నేను ముప్పావు స్పూన్ కారం వేస్తున్నాను. ఎందుకంటే 2 ఎండుమిర్చి ఆల్రెడీ పేస్ట్ మసాలా ముద్ద చేయడానికి వేసుకుంటున్నాను కాబట్టి. దీంట్లోకి అర స్పూన్ కంటే కొంచెం ఎక్కువ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలిపి నీళ్లు పోసి ఇదంతా ఫ్లేవర్స్ అన్నీ కలిసేలాగా పక్కన పెట్టేసుకుందాం నానపెట్టి నీళ్లలో. ఈలోగా ఉల్లిపాయలు, టమాటాలు ముక్కలు కోసుకొని పక్కన అందుబాటులో ఉంచుకోండి. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకునేలా కోసుకోండి. పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇందులో మనం పల్లీలు వేసుకుందాం. బేస్ మసాలాకి ప్రిపరేషన్ ఇది. పల్లీలు ఫస్ట్ వేసుకుంటున్నాం ఎందుకంటే ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు వేగడానికి కాబట్టి. పల్లీలు బాగా వేపుకోండి. ఇందులో మనం ఎండు కొబ్బరి ఆప్షన్, మీకు నచ్చితేనే వేపుకోండి, లేదంటే లేదు. పల్లీలు బాగా వేగాలి. ఎర్రగా అయ్యే వరకు కూడా కొంచెం సిమ్లోనే పెట్టి వేపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినా సరే మాడిపోతాయి. మసాలా అంతా బాగా వేగి మంచి స్మెల్ రావాలి. అప్పటి వరకు కూడా మనం మసాలా అంతా కూడా వేపుకుంటాం. సో పల్లీలు ఆల్మోస్ట్ రంగు మారాయి. ఇందులో మిగిలిన మసాలాలన్నీ కూడా నేను వేసేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి తప్పించి మిగిలిన మసాలాలు అంటే ధనియాలు, జీలకర్ర, గసగసాలు, బిర్యానీ ఆకు, స్టార్ ఎనిస్, లవంగాలు, యాలుకలు, మిరియాలు అన్నీ వేసేసుకున్నాను. వీటన్నిటినీ కూడా 30-40 సెకండ్స్లో మొత్తం అన్నీ వేగిపోతాయి ఇవి. సో వేగిన తర్వాత ఒక్క నిమిషం మగ్గడానికి వదిలేస్తే అప్పుడు ఆ అరోమా అన్నది బయటకు వస్తుంది. అన్నీ బాగా వేగిపోయి పక్కకు తీసేసుకొని చల్లారబెట్టేసుకుందాం. మసాలా ఆయిల్‌లో వేపడం ఇష్టం లేని వాళ్ళు డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఒక పాన్ తీసుకొని నూనె ఏం లేకుండా మొత్తం మసాలాలన్నీ ఇప్పుడు కూడా ఎండు కొబ్బరి స్కిప్ చేసి అన్నీ ఇలా వేపుకొని పక్కనే చల్లారబెట్టేసుకోవచ్చు. దీన్ని కూడా పౌడర్ చేసి యాక్చువల్‌గా డ్రై రోస్ట్ చేస్తే మీరు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇలా డ్రై రోస్ట్ పౌడర్‌ని కూడా మీరు వాడుకోగలుగుతారు. మసాలాల్లోకి, చికెన్‌లో కూడా ఇది చాలా బావుంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని దాంట్లో మనం చల్లారి పెట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో ఎండు కొబ్బరితో సహా కలిపి మిక్సీ జార్లో వేసేసి దాన్ని మనం పల్స్ ఇచ్చుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. పల్స్ ఇచ్చుకుంటూ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినట్టు నీట్గా అవుతుందండి పేస్ట్. లేకపోతే బరక బరకగా ఉండిపోతుంది. సో మనకు ఫుల్గా పౌడర్ అయిపోవాలి. ఇది పౌడర్తో పాటుగా పేస్ట్ కూడా అయిపోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. బరక బరకగా ఉంటే పంటికి తగులుతూ తినడానికి బాగోదు. చూసారా ముద్దలో ఎలా అయిపోయిందో? ఇంత ముద్దగా మనకి అయిపోయినప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడే వేసేసుకుంటాం. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేసుకోండి. అలానే మనం కలిపి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా థిక్‌గా అయింది కదా! ఇది కూడా ఇందులోనే వేసేసుకుంటే మన థిక్ మసాలా అన్నది రెడీ అయిపోతుంది.
దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసినట్లయితే మన బేస్‌కి మసాలా ముద్ద రెడీ అయిపోయినట్టే. ప్రాపర్ గుత్తి వంకాయ మసాలా అన్నమాట ఇది. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా కూడా మనం పేస్ట్ చేసేసుకుందాం. ఉల్లిపాయ, టమాటా 2 కలిపి పేస్ట్ చేసేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి అవసరం లేదు. నీళ్ళేమి ఎక్స్‌ట్రా పోయక్కర్లేదు. టమాటాలో ఉన్న రసం మనకి పేస్ట్ అవ్వటానికి చాలా హెల్ప్ అవుతుంది. చూసారా? నీట్‌గా అయిపోయింది కదా! ఇది పేస్ట్ మనకి బరకగా అయినా కూడా పర్వాలేదు. దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక చిన్న పాన్ పెట్టుకొని, వంకాయలు వేపుకోదగినంత పాన్ పెట్టుకొని, దాంట్లో ఒక 2 గరిటెల వరకు నూనె పోసుకొని, వంకాయలు వేసి వేపుకుందాం. 2 స్పూన్‌ల ఆయిల్ అండి సరిపోతుంది. ఒక్కసారి నూనె వేడెక్కగానే వంకాయలు ఒక్కొక్కటిగా వేసుకుందాం. మీదకు తుల్లుతాయి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. నేను 6 కిలో వంకాయలు తీసుకున్నాను. నీట్‌గా అన్ని వైపులా మగ్గబెడుతూ మనం వంకాయలన్నవి వేపుకోవాల్సి ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు. ఈ వంకాయలు వేగేలోపు మనం 5 గరిటెల వరకు నూనె పోసుకుందాం. వంకాయ కర్రీలో ఆయిల్ అన్నది కొంచెం ఎక్కువ పడుతుందండి. చూసుకొని వేసుకోండి. మీకు ఎక్కువ అనిపిస్తే మీరు కొంచెం తక్కువ చేసుకొని వేసుకోండి. ప్రాబ్లమ్ లేదు. ఈ ఆయిల్ అంతా వేడయ్యే వరకు కొంచెం మీడియం ఫ్లేమ్‌లోనే వంట అంతా కూడా చేసుకోండి. వంకాయల్ని అన్ని వైపులా కూడా తిప్పుతూ మగ్గబెట్టుకోవడం చాలా అవసరం ఇక్కడ. ఇక్కడ పచ్చిదనం అనేది ఉండకుండా. ఒక పక్కన ఇది అవుతూ ఉంటుంది. ఈలోగా మనం మసాలా గూడా వేపేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు బాగా కాగిన నూనెలో మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్ద ఏదైతే ఉందో అదంతా కూడా మనం ఇందులో వేసేసుకుంటాము. ఈ మసాలాని టేస్ట్ అండి మొత్తం అంతట్లోకి కూడాను. సో, ఈ మసాలా బాగా వేగాల్సి ఉంటుంది. ఎర్రగా అయ్యే వరకు వేపుకుందాం ఇప్పుడు నెమ్మదిగా. చూసారా ఎంత ఎర్రగా అయిందో? ఇది 5-6 నిమిషాలు పడుతుంది ఇంత ఎర్రగా అవ్వటానికి. ఇలా వేగుతూ ఉంటుంది. ఈలోగా మన వంకాయలు కూడా అయిపోవచ్చాయి. చూసారా కలర్ అంతా కూడా మారిపోయింది. అన్ని సైడ్‌లు సాఫ్ట్ అయిపోయింది స్కిన్ అన్నది. ఇంకొక 2 నిమిషాలు ఉంచి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. అన్ని సైడ్‌లో కూడా తిప్పుకుంటూ ఒకసారి చెక్ చేసేసుకొని. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు మసాలా కూడా బాగా వేగిపోయి ఆయిల్ అన్నది విడవటం మొదలైంది. కనిపిస్తుందా మీకు? ఆయిల్ అన్నది బాగా వదులుతుంది మసాలా ముద్ద అన్నది. ఈ మసాలాలోకి ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటో మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపి మగ్గనిద్దాం. ఉల్లిపాయ పచ్చి వాసన పోయి నూనె వదిలేంత వరకు నెమ్మదిగా సిమ్‌లోనే మగ్గబెట్టుకుందాం. దీనికి దగ్గర దగ్గర 5-6 నిమిషాలు పడుతుంది. మొత్తం గుత్తి వంకాయ చేయటానికి మనకి కరెక్ట్‌గా అరగంట పడుతుంది టైం అన్నది. దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గబెడదాం. మనం వేపుకున్న వంకాయలు కూడా కొంచెం నీట్‌గా సెటిల్ అయిపోయాయి. ఇప్పుడు మూత తీసుకొని అది పేస్ట్ ఎలా అయిందో చూద్దాం. చూసారా లైట్‌గా ఆయిల్ అన్నది రావటం స్టార్ట్ అయింది మగ్గడానికి. ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 3, 4 నిమిషాలు దీన్ని బాగా మగ్గబెడదాం. ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందాం. కలర్ ఎంత బాగా వస్తుందో చూసారా? చాలా బాగుంటుందండి కలర్ కానీ స్మెల్ అయితే అద్దిరిపోతుంది అసలు. కింద అంటుకోకుండా అలానే లో ఫ్లేమ్‌లో ఇంకొక 2 నిమిషాలు మగ్గబెడదాం మూత పెట్టేసుకొని. ఆయిల్ ఆల్రెడీ వదలడం మొదలైంది చూసారు కదా! ఆ! సో, ఇప్పుడు బాగా వదులుతుంది ఆయిల్ అన్నది. సో, బాగా కలిపేసుకొని దీంట్లో మనం వేపి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసేసుకుందాం. నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని పేర్చేసుకోండి ఇప్పుడు వంకాయలు. ఈ మసాలా అన్నది ఇంతసేపు వేపకపోయి ఉన్నట్లయితే గనక మనకు ఆ పచ్చి వాసన వచ్చి గుత్తి వంకాయ తిన్న ఫ్లేవర్ ఆ ఆనందం కలగదండి. ఇప్పుడు ఇంత బాగా వేగిన వంకాయ కూర అసలు వేడి వేడి అన్నంలో నెయ్యి యేసుకొని తింటే ఉంటుంది చూడండి. లేకపోతే అలా తినేసినా సరే అద్భుతంగా ఉంటుంది. అసలు అమృతంతో సరిపోతుందన్నమాట ఇది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మగ్గబెట్టుకుందాం. 3 నిమిషాల తర్వాత తీసి చూస్తే మొత్తం మసాలా అంతా కూడా వంకాయలకి పట్టుంది బాగా. ఇప్పుడు ఏంటంటే ఇందులో నీళ్లు పోసుకుందాం ముక్కలు మునిగే వరకు.
ఉడకాలి బాగా వంకాయలు కాబట్టి మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. దగ్గర దగ్గర 3/4 గ్లాస్ నీళ్ళు పడ్డాయి నాకు. దీంట్లో ఒక్క బుడగ రానిచ్చి నీళ్లు మరగడానికి అయిన తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గబెట్టుకోండి. 3 నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీర జల్లుకుందాం. కొత్తిమీర జల్లి మళ్ళీ మూత పెట్టేసి 3 నిమిషాలు మగ్గడానికి వదిలేద్దాం. 3 నిమిషాల తర్వాత బాగా మగ్గి ఆయిల్ అనేది పైకి తేలడం మొదలైంది. బట్ ఇంకా మగ్గాలి కూర. చూసారా ఆయిల్ అనేది ఎంత బాగా పైకి తేలుతుందో. కర్రీ అంతా కూడా చాలా బాగా ఉడికింది. మీరు స్మెల్ చేయగలిగితే గనక చాలా చాలా బాగుండేదండి. వంకాయ కూడా చాలా బాగా ఉడికింది. స్మెల్ కూడా చాలా బాగుంది. పచ్చివాసన ఏం లేదు. మొత్తం వాసన అంతా కూడా గుత్తి వంకాయ ఆ కూర వాసన అనేది చాలా బాగా వస్తుంది. నేను మళ్ళీ మూత పెట్టేసుకుంటాను. కరెక్ట్‌గా 5 నిమిషాల తర్వాత కూర అయిపోవచ్చిందండి. కనిపిస్తుందా? మొత్తం గ్రేవీ అంతా, ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి, నేను వేసిన వాటర్‌కి సగానికి సగం అయిపోయింది కూర అన్నది. చిన్న పిల్లలు గుత్తి వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీని ఇలా చేసి పెట్టండి. అసలు వేళ్ళు నాక్కుంటూ తినేస్తారు. ఇంకొంచెం కొత్తిమీర జల్లుకొని 2 నిమిషాలు ఇలా ఓపెన్‌గా మగ్గబెట్టేసుకుందాం. కర్రీ అయిపోవచ్చిందండి. దగ్గరకయింది బాగా. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయాయి. నూనె కూడా బయటికి తేరడం మొదలైంది. సో, ఈ స్టేజ్‌లో కర్రీ అయిపోయింది అని మీకెలా తెలుస్తుంది అంటే, ఇలా గ్రేవీ అంతా కూడా సెటిల్ అయిపోయి నూనె పైకి రావడం మొదలవుతుంది. ఎక్కడ వాటర్ అన్నది మనకు ఉండదనమాట. ఈ స్టేజ్‌లో రుచి చూసుకోండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెప్పేసి. అన్నీ ఒకసారి రుచి చూసుకొని, దానికి తగ్గట్టు ఏమన్నా తక్కువ, ఎక్కువ అయినట్లయితే అడ్జస్ట్ చేసుకొని 2 నిమిషాలు మరొక 2 నిమిషాలు మాత్రం మగ్గబెట్టేసి కర్రీ ఆఫ్ చేసేసేయొచ్చు. నాకన్నీ సరిపోయాయి. చాలా చాలా బాగున్నాయి. సో, వంకాయలన్నీ కూడా ఉడికిపోతే ఇలా గ్రేయిష్ కలర్ వచ్చేస్తాయి. అయిపోయిందండి కూర. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయొచ్చు. ఆపేసానండి స్టవ్. ఇదిగో కర్రీ ఇలా ఉంది. సో, లైట్‌గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని దీన్ని నేను సర్వింగ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. అండ్ తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేస్తే సబ్స్క్రైబ్ అన్నది నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందండి. ఇప్పటికైతే నేను ఈ గుత్తి వంకాయని ముందు ఆరగించేస్తానండి. వాసనకి కడుపులో ఆత్మారాముడు నాకు కావాలి, నాకు కావాలి అని అరుస్తున్నాడు. నేను తినేస్తున్నాను. మీరు త్వరగా రెసిపీ ట్రై చేసేసి మీరు కూడా ఇంట్లో వాళ్ళందరితో కలిపి మీరు తినేసేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.